సోదర మహాశర ఆధ్యాత్మిక ప్రియులారా, ప్రళయకాల సమీపంలో జరగబోయే చాలా విషయాలు విశ్వకారుణ్యమూర్తి జగత్ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చాలా విషయాలు తెలియజేయడం జరిగింది. వాటిలో మరీ ముఖ్యంగా ప్రళయకాలం సమీపంలో అబద్ధము సర్వవ్యాపితమైపోయి దుర్మార్గులు, కిరాతకులు, పాపాత్ములు గొప్ప గొప్ప హోదాలు అలంకరిస్తారని, ప్రజలు విధిలేని పరిస్థితిలో వారికి సలాములు చేస్తూ గౌరవిస్తూ ఉంటారని, నేరాలు ఘోరాలు చేసిన వారే హోదాలు అలంకరిస్తారని, అటువంటి సమయంలో ధర్మనిష్ట కలిగిన విశ్వాసులు ఎవరైతే ఉన్నారో, నీతిమంతులు ఎవరైతే ఉన్నారో, నిజాయితీగా జీవితం గడిపేవారు సత్యవంతులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క జీవితాలు దుర్భరమైపోతాయని, సమాజంలో వారి జీవితం కష్టమైపోతుందని, వారు ప్రశాంతంగా ఉండాలి అంటే కొన్ని మేకలను, కొన్ని పశువులను తోలుకొని అడవుల్లోకి వెళ్ళిపోవలసి ఉంటుందని, అదేవిధంగా ఒక విశ్వాసం పైన నీతి నియమాలతో ధర్మంగా జీవితం గడపాలి అంటే చేతిలో అగ్నికణం పట్టుకుంటే ఎంత బాధగా ఉంటుందో అంత బాధ అనుభవిస్తూ అతను సమాజంలో జీవితం గడపవలసి ఉంటుందని కూడా ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఒక సమాధి, ఒక శ్మశానం పక్క నుంచి వెళ్తూ ఆనాటి పరిస్థితులను అతను అర్థం చేసుకుంటూ అతను ఏం భావిస్తాడు అంటే, ఒకవేళ నేను ఇంతకు ముందే చనిపోయి ఈ శ్మశానంలో పూడ్చబెట్టి ఉంటే ఎంత బాగుండు అని భావిస్తాడని ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేయడం. మరి సోదర మహాశయులారా, ఈ కాలంలో మనం నివసిస్తున్న ప్రాంతంలో చూసినట్లయితే ఎటువంటి కిరాతకులు మనకు నాయకులు అవుతున్నారు. వారే నేరాలు చేసి ఆ నేరాలను వేరే వారిపైన ఏ విధంగా నింద వేస్తూ ఉన్నారు. నేరాలు చేసిన వారు బహిరంగంగా పబ్లిక్గా తిరుగుతూ ఉన్నారు. ఎటువంటి నేరం చేయని వారు నెలలు, సంవత్సరాల పాటు జైలులో ఖైదుగా ఉండడం జరుగుతుంది. మరి ఈనాటి జైలులో రిపోర్టు చూసినట్లయితే దాదాపు 65% మంది కేసు రుజువు కాకుండానే, నేరం రుజువు కాకుండానే జైలు జీవితం గడుపుతూ ఉన్నారు. మరి వారిపైన ఆధారపడిన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో, భార్య బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారి జీవితాలు ఎంత దుర్భరంగా ఉంటాయో మనం ఊహించుకోవచ్చు. అదేవిధంగా ప్రపంచ పరిస్థితులు చూసినట్లయితే కొన్ని దశాబ్దాల క్రితము కాందీ షీకులుగా పలస్తీనా దేశంలో వచ్చిన వారు ఈరోజు ఆ దేశస్థులనే కాందీ షీకులుగా చేసేసారు, పరాయి వారుగా చేసేశారు, వారి ఉనికి లేకుండా చేసేశారు. మరి ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? మరి నేరం రుజువైన వారు 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి బహిరంగంగా తిరుగుతూ ఉంటే వారిని శిక్షించకుండా ఉండి ఒక సామాజిక వర్గం పైన చేయని నేరానికి నిందలు వేసి వారిని హింసించడము, వారిని బంధించడము, వారిని కేసులు వేసి జైలులో పెట్టడము, ఇటువంటి నేరాలు ఈరోజు సర్వసామాన్యమైపోయాయి. ఎవరైతే విద్యా జ్ఞానం లేకుండా తన గృహము, తన వ్యాపారము మాత్రమే, తన పని మాత్రమే జీవితం గడుపుతున్నాడో అతనికి ఎక్కువ విషయాలు తెలియడం లేదు. ఎవరైతే చదువుకొని దేశంలో, ప్రపంచంలో జరిగే నేరాలు ఘోరాలు ఏవైతే ఉన్నాయో, నేరాలు ఘోరాలు చేసేవారికి ఆదాయాలు, గౌరవాలు ఏ విధంగా ప్రసాదించబడుతున్నాయో చూస్తే మరి ఈ కాలంలో నీతిగా, నిజాయితీగా జీవించడం కూడా దుర్భరమైపోయింది. కష్టం చేసి ఉద్యోగం చేస్తామంటే ఉద్యోగం చేసే అవకాశాలు కూడా లేకుండా పోతున్నాయి. కానీ ఒక పక్క చూస్తే దశాబ్దాల నుంచి ఒక జాతి సంపాదించిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో కొంతమంది వ్యక్తులకు మాత్రమే కట్టబెట్టడం జరుగుతుంది. వారి ఒక రోజు ఆదాయము వందల వేల కోట్లలో ఉంది. ఒక పక్కనేమో కూలీనాలి చేసుకొని సంసారం చేసుకోలేని బీద ప్రజలు ఎంతోమంది ఉన్నారు, శ్రామికులు, బడుగు బలహీన ప్రజలు. ఒక పక్క ఎటువంటి శ్రమ లేకుండానే
వందల వేల కోట్లకు, లక్షలాది కోట్లకు అధిపతులైతూ ఉన్నారు. ఎంత పెద్ద దుర్మార్గం, ఎంత మోసం, ఎంత దగ. అందుకోసమే ప్రళయకాల సమీపంలో విశ్వాసుల యొక్క జీవితాలు దుర్భరమైపోతాయని చెప్పారు. కాబట్టి సోదర మహేశ్వర, ధార్మిక ఆధ్యాత్మిక విషయాలు ఏవైతే ఉన్నాయో మనం తెలుసుకొని, ఈ జీవితం అనేది శాశ్వతము కాదు కాబట్టి ఈ క్షణభంగురమైన అశాశ్వతమైన జీవితంలో ఇహలోక వ్యామోహంలో పడి చెడులకు, దుర్మార్గులకు లోను కాకుండా, శైతాను వలలో చిక్కుకోకుండా నీతివంతమైన జీవితం గడిపే ప్రయత్నం చేయాలి. ఏవైతే విషయాలు చెప్పామో, విన్నామో అర్థం చేసుకొని ఆచరించి సద్బుద్ధి కలగజేయాలని, తద్వారా మనందరికీ హెపర్లో మోక్షం కలగాలని దేవాన్ని వేడుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.